ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దయచేసి సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ఇందిరమ్మ రాజ్యం ఇట్లనే కొనసాగి మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి, గ్యారంటీల్ని గాలికి వదిలేసి ఇదే రకంగా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్ని ఆ పాలనను మీరు కొనసాగించుకుంటూ ముందుకు పోతే ఇక మీరు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని చెప్పి మీ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరకు వస్తాయి. తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం డెఫినెట్గా ఏదో రోజు పిడికిలు బిగిస్తుంది, మీ పని పడుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గతంలో ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ముఖ్యమంత్రికి మీడియా అంటే చాలా చులకన భావం. మీడియా విషయంలో గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడింది ఒకసారి ఒక వీడియో ఉంది, అది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. మళ్ళొక్కసారి మీకోసం మళ్ళొక్కసారి చూపిస్తుంది. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా, అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గార్ద కొడుకులు నొక్కని మైకు కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చామని మూతుకుందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. మీడియా ఛానల్స్ గురించి, మీడియా గురించి ఎంత మంచి వచనాలు వెల్లించిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చూసారు. సో సహజంగానే మొదటి నుంచి మీడియా పట్ల చులకన భావంతో, ఏహ్య భావంతో మెదిలేటటువంటి